లోకాల్ని పాలించే దేవతల్లో మహాశక్తి యొక్క అనేక రూపాలు ఉన్నా ప్రతి రూపానికి ఒక నిర్దిష్ట తత్వం, ధర్మరక్షణ పాత్ర ఉంటుంది. ఈ తరహాలోనే వరాహదేవి నాటి కాలంలో భూలోకాన్ని కాపాడిన అమిత శక్తి. ఆమె ఒక మహాదేవత, దుర్మార్గులను సంహరించేందుకు అవతరించిన శక్తి రూపిణి. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకులు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది. రక్తబీజుడు తపస్సు ద్వారా ఓ భయంకరమైన వరం పొందాడు. అతని రక్తం భూమిపై పడిన ప్రతిసారి ఒక కొత్త రక్తబీజుడు పుట్టే వరం పొందాడు. ఆయనను ఎవరూ సంహరించలేరు. రక్తబీజను సంహరించడానికి దేవతలు చేసిన యుద్ధాలు విఫలమయ్యాయి. అప్పుడు దుర్గాదేవి ఈ సమయంలో అష్టమాతృకులుగా తన శక్తిని విభజించింది. వాటిలో ఒక అగ్నికణం, ఒక శక్తి వారాహి రూపం దాల్చింది. ఆమె వారాహిదేవి. శక్తి మాలికలో 5వది. ఆమె చేతిలో యుద్ధదండం, శక్తి, ఖడ్గం, పాశం ఉన్నాయి. నీలివర్ణం కలిగి శత్రు సంహార రూపంచే ఆమె గర్జనకు భూమి కంపించింది. రక్తబీజను సంహరించడానికి ఈ అమ్మవార్లందరూ కలిసి చండికాదేవికి సహాయం చేశారు. వరాహదేవి తన భయంకర రూపంతో యుద్ధరంగంలో ప్రవేశించి తన నాలుకతో రక్తబీజని ప్రతి చుక్క రక్తాన్ని తానే పీల్చింది. అందుకే ఆమెను రక్తపానేశ్వరి అని కూడా పిలుస్తారు. రక్తబీజని రక్తాన్ని మింగివేయడం ద్వారా కొత్త రాక్షసులు పుట్టకుండా చేసింది. అదే సమయంలో ఆమె తన ఆయుధాలతో రాక్షసులను ఎంతో మందిని సంహరించింది. వారాహదేవి దెబ్బలకు రక్తబీజుడు సమూలంగా నాశనం చేయబడ్డాడు. ఆ యుద్ధానంతరం దేవతలు ఆనందాశ్రువులు కార్చారు. రక్తబీజుని సంహారం తర్వాత దేవతలు గగనాన్ని కప్పేంత శబ్దంతో జయ జయ వారాహి మాత, రక్త శత్రువు సంహారిణి, శక్తి స్వరూపిణి అని స్తుతించారు. ఆమె గర్వంగా నిలబడి మాతృమయమైన చూపుతో భక్తులను ఆశీర్వదించింది. ఆ విధంగా దేవతలు వారాహిదేవికి పూజలు సమర్పించి ఆమెకు అనుగ్రహ స్వరూపిణి స్థానాన్ని ఇచ్చారు. వారాహిదేవి కేవలం రాక్షస సంహారకురాలే కాదు, నమ్మిన వారికి రక్షకురాలు, మార్గదర్శిని, కాపాడే తల్లిగా నిలుస్తారు. ఆమె భక్తుడి గుండెలో ధైర్యాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తి శక్తి రూపం వారాహిదేవి. ఆమెను పూజించే ప్రతి మనిషి తన జీవితాన్ని రక్షించగల ఓ పరమశక్తిని సంపాదించిన వాడు అవుతాడు. ఆమెను నిశాదేవతగా పూజిస్తారు. రాత్రి పూజలో ప్రసన్నమయ్యే దేవతగా భావిస్తారు. భద్రకాళి, మాతాంగి, వారాహి వంటి దేవతలు భక్తుల పాపాలను నాశనం చేసి వారి భవిష్యత్తును కాపాడుతారు. జై చాముండేశ్వరి. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది, ఎంత శక్తివంతమైన వాడైనా అహంకారంతో ఉంటే అతని పతనమే ఖాయం. మాతృశక్తిని శరణు వెళ్ళిన వారు ఆమె ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.